సుమారు 140 కోట్ల జనాభా, ఎంతో అపారమైన మేధస్సు, ఇన్ని ఉన్నా కూడా ప్రపంచ శాస్త్ర వేదికపై మనం ఎందుకు మన నిజమైన శక్తిని చూపలేకపోతున్నాం? కొన్ని వేల ఏళ్ల గొప్ప చరిత్ర మనకు ఉన్నా కూడా నోబెల్ లాంటి బహుమతులు సాధించే శాస్త్రవేత్తలు మన దేశం నుంచి ఇంకా ఎందుకు ఎక్కువ రావట్లేదు? ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల జాబితాలో మన దేశ విశ్వవిద్యాలయాలు ఎందుకు స్థానం సంపాదించలేకపోతుంది? మన దేశం యూనివర్సిటీలలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం ప్రతి సంవత్సరం ఎంత పర్సెంటేజ్ మన బడ్జెట్ నుంచి అలొకేట్ చేస్తుంది? గత 50 సంవత్సరాలలో మన ఇండియన్ యూనివర్సిటీస్ సైంటిస్టుల కన్నా ఎక్కువ పొలిటీషియన్స్ నే ప్రొడ్యూస్ చేశాయా? మన విద్యార్థులు నిరసనలు, ర్యాలీల మధ్య ఇరుక్కుపోయి రోజంతా ఆ ప్రెజర్లోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు క్రియేట్ అవ్వడానికి గల నిజమైన కారణాలేంటి? బెటర్ పరిశోధనలు చేయడానికి మన మేధావులు ఎందుకు విదేశాలకు వలస వెళ్తున్నారు? వారు నిలుపలేని వాతావరణం మన దేశంలో ఎందుకు ఏర్పడింది? చదువులో స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యే రోజుల నుంచి చదువు చెప్పడంలో యూనివర్సిటీస్ ఫెయిల్ అయిన రోజుల్ని మనం ఇప్పుడు చూస్తున్నామా? ఇవన్నీ తెలియాలంటే మనం ఈ వీడియోని చివరి వరకు చూడాలి.